మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్లోని బాలికల వాష్రూంలో మొబైల్తో వీడియో రికార్డింగ్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. వాష్రూంలో మొబైల్ను గుర్తించిన విద్యార్థినులు కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున చేరుకుని మహబూబ్ నగర్ కాలేజ్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా చేరుకున్న పోలీసులు విద్యార్థినులు విద్యార్థి సంఘాల నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పాలిటెక్నిక్ కాలేజీలో తనిఖీలు చేసిన పోలీసులు గర్ల్స్ వాష్రూంలో మొబైల్ పెట్టిన విద్యార్థిని సిద్ధార్థ్గా గుర్తించారు. బ్యాక్లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చి వాష్రూంలో మొబైల్ పెట్టినట్లు తేల్చారు. ఇక మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ హాస్టల్ వ్యవహారం పైన దుమారం కొనసాగుతోంది. హాస్టల్లో పనిచేస్తున్న కొంతమంది మేల్ వర్కర్స్ బాత్రూమ్ వీడియోలను రికార్డ్ చేశారన్నది విద్యార్థినుల ఆరోపణ. బాత్రూమ్ వెంటిలేటర్పై ఉన్న చేతి గుర్తులే అందుకు సాక్ష్యమన్నారు. ఎలాంటి పొరపాటు జరగకపోతే ఫింగర్ ప్రింట్స్ ఎందుకు చెరిపేశారని ప్రశ్నిస్తున్నారు. 12 మంది వర్కర్ల ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లోని తమ రూమ్లలో కూడా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమోనని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి సంబంధించిన వారితో కాకుండా బయట వ్యక్తులతో తమ రూమ్స్ను చెక్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల ఆందోళనలతో సిఎంఆర్ క్యాంపస్ను పరిశీలించారు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి. ఘటనలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉందని నిర్ధారించిన పోలీసులు 5 సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే వెంటిలేటర్పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ను నిర్ధారించేందుకు టీమ్స్ను రంగంలోకి దించారు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన వార్డెన్ ప్రీతిని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను క్యాంపస్ నుంచి రహస్యంగా తరలించిన క్యాంటీన్ ఇన్ఛార్జ్ సెల్వన్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు విచారణ చేపట్టింది. నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో హాస్టల్ను పరిశీలించారు కమిషన్ సభ్యురాలు పద్మజారమణ. విద్యార్థులను అడిగి వివరాలు సేకరించారు.